ఇక సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్కు ఓ కుమారుడు, ఓ కూతురు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్లో ఉంది ఆ కుటుంబం. హైదరాబాద్ కూకట్పల్లిలో గాయత్రి భౌతికాయానికి కుటుంబ సభ్యులు నివాళి అర్పిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు. మనం చూస్తున్నాం గాయత్రి. ఆమె వయసు కేవలం 38 సంవత్సరాలే, చిన్న వయసే. ఈమె తన కూతురు శ్వేతను కూడా సినీ రంగంలోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటింపజేశారు. సావిత్రి సినిమాలో చిన్ననాటి సావిత్రిగా కూడా ఆమె నటించారు. అలా సినిమా మీద ఉన్న మక్కువను కూడా ఆమె తన తండ్రితో పాటు తన కూతురుపై కూడా మనకి కనిపించింది. అయితే ప్రస్తుతం ఆమె లేకపోవడంతో ఆయన ఎంత బాధకు లోనవుతున్నారో మనం ఒక్కసారి కొన్ని విజువల్స్లో మనం చూస్తున్నాం. ఆయన్ని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. ఆ వయసులో ఆయన్ని ఓదార్చడం ఇంకా చాలా కష్టతరంగానే మారుతోంది. సో ప్రస్తుతం చాలామంది ప్రముఖులు ఆయన్ని పరామర్శిస్తున్నారు, ఇంటికి వెళుతున్నారు, భౌతికాయాన్ని చూస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్టుగా వాళ్ళకి తెలియగానే వెంటనే నిన్న మధ్యాహ్నమే హాస్పిటల్కి తరలించారు. అయితే ఈరోజు మనకి ఆమె చనిపోయారన్న వార్త ఇప్పుడు మనకి అందుతోంది. కారణాలు ఏవే ఉంటాయి? ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం గుండెపోటు మరణాలు. బహుశా దీనికి సంబంధించి ఇంకా మనకి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది, ఇవన్నీ మనకి ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. ఫార్చ్యూన్ ఫీల్డ్స్లో ఉంటారు. సో ఫార్చ్యూన్ ఫీల్డ్స్లోని విలాలో ఉంటారు రాజేంద్ర ప్రసాద్. అయితే ప్రస్తుతం ఆమె లేరు అన్న వార్త తెలియడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు.